ఈ రోజు సాయంత్రం చెపాక్ వేదికగా చెన్నైలో జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో త్రిపాఠి, అబ్దుల్ సమాద్ వంటి బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడారు. కానీ ట్రావిస్ గడ్ 2 మ్యాచెస్ లో డక్అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో మంచిగా ఆడే ఆస్కారం ఉంది. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్, అబ్దుల్ సమాద్ మంచిగా ఆడే ప్యాట్ కమిన్స్ మంచిగా వికెట్స్ తీసే ఆస్కారం ఉంది. మనము ఆర్ఆర్ టీంని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే ఆర్ఆర్లో కూడా రియాన్ పరాగ్, సంజు శాంసన్ వంటి ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎవరైనా గెలవచ్చు. నేనైతే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే కనుక కేకేఆర్కి ఆపోజిట్గా ఫైనల్స్ ఆడే ఆస్కారం ఉంది. ఈరోజు చెపాక్లో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ క్వాలిఫైర్ 2. ఈరోజు నేనైతే హైదరాబాద్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ మన హోమ్ టౌన్. ఇంకా నేనైతే హైదరాబాద్కే సపోర్ట్ చేస్తాను. రాజస్థాన్ ఇంకా హైదరాబాద్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్ బ్యాటింగ్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ లాంటి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కానీ రాజస్థాన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే రాజస్థాన్లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ లాంటి చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. హైదరాబాద్ బౌలింగ్ చూసుకుంటే మనము దానిలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఇంకా ప్యాట్ కమిన్స్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. ఇంకా రాజస్థాన్లో చూసుకుంటే యుజ్వేందర్ చహల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్ లాంటి చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. ఇది మాత్రం ఒక మంచి మ్యాచ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే హైదరాబాద్కి సపోర్ట్ చేస్తున్నాను.